దేవునికి మహిమ కలుగునుగాక. వాగ్దానాలు అందరి జీవితంలో నెరవేర్చబడ్డాయా? మీ జీవితాల్లో యేసయ్య వాగ్దానాలు అందరి జీవితంలో నెరవేర్చబడ్డాయా? గడిచిన సంవత్సరం మనందరి జీవితంలో దేవుడు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు ఆయన. కొంతమంది నెరవేరలేదు అనేటువంటి ఆలోచన మీకుంటే, అవి నెరవేర్చబడాలి అంటే మన జీవితంలో ఏం చేయాలో ఈరోజు నేను మీతో మాట్లాడబోతున్నాను. హల్లెలూయా. మీరు పొందుకున్న వాగ్దానం, తీసుకున్న వాగ్దానం నెరవేరాలంటే ఏం చేయాలో ఆ విషయాలు మీతో మాట్లాడతాను. నెరవేరలేదంటే మరి ఎందువల్ల నెరవేరలేదో కూడా మీతో ఆ మాటలు మాట్లాడతాను. జాగ్రత్తగా మీరు ఆలకించండి. దేవునికి గట్టిగా స్తోత్రం చెల్లేదా? యేసయ్య మాట ఇచ్చాడంటే మాట తప్పే దేవుడు కాదు. ఆయన వాగ్దానం చేస్తే నెరవేర్చే దేవుడు. మాట ఇచ్చి తప్పటానికి ఆయన నరమాత్రుడు కాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. చూడండి, 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. రెండో పేతురు పత్రిక లేక పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనాన్ని చదవండి ఒకరు. 2 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను వాగ్దానములు అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించడం వలన ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను. దేవునికి గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచండి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. ఇక్కడ రాయబడిన మాట, యేసయ్య మనకిచ్చిన వాగ్దానాలు ఎలాంటి అంటే అవి అమూల్యములైన అత్యధికములైన వాగ్దానాలు అయి ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఎలాంటి వాగ్దానాలు? అమూల్యమైన వాగ్దానాలు, తర్వాత అత్యధికములైన వాగ్దానాలు దేవుడు మనకిచ్చి ఉన్నాడు. ఏ వాగ్దానాలు చెప్పండి? అమూల్యములైన అత్యధికములైన అమూల్యం అంటే చాలా విలువైనవి, వెలపెట్టి మనం కొనలేనివి. అటువంటి వాగ్దానాలు యేసయ్య మనకిచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంత పెట్టి అంత పెట్టి మనం కొనగలమా యేసయ్య మాటను? చెప్పండి అమ్మా. 1 కోటి రూపాయలు పెట్టి మనం కొనగలమా? యేసయ్య మాటకు 2 కోట్లు పెట్టి కొనగలమా? ఆయన మాట చాలా విలువైనది. ఆయన మాట చాలా విలువైనదండి. వెలబెట్టి కొనలేనిది. ఆయనే మన కోసం మనల్ని వెలపెట్టి కొన్నాడు. ఆయన రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. ఆయన ఎవరి చేతిలో ఎంచుకొన్నాడు? సాతాను చేతిలో ఎంచుకొన్నాడు. ఎవరికి బానిసలైపోయాం మనం? సాతానుకు బానిసలైపోయాం. సాతాను చేతిలో ఎంచి మనల్ని ఏమిచ్చుకొన్నాడు? డౌట్గా చెబుతున్నారు కొంతమంది. డౌట్గా చెబుతున్నారు. రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు ఆయన. హల్లెలూయా. మరి ఇప్పుడు మనం యేసయ్యని కొనుక్కోవాలి. మరి ఎలా కొనుక్కోవాలి? ఆ రక్తాన్ని మనం కొనుక్కోవాలంటే ఎలాగా? డబ్బులు అవసరంలే, ఉచితంగా. యేసు ప్రభువా, యేసు ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించండి అయ్యా అంటే ఆయన రక్తంతో ఉచితంగా కడిగేస్తున్నాడు మనల్ని. అబ్బాబాబా. వాగ్దానం కూడా ఎలాంటి వాగ్దానాలు ఇచ్చాడు? అమూల్యములైన వాగ్దానాలు ఇచ్చాడు. ఆ వాగ్దానం మన జీవితంలో ఏం చేస్తుందండి? కార్యసిద్ధిని కలిగిస్తుంది. ఆ వాగ్దానం కూడా మనం కొనుక్కోవాలంటే 100 రూపాయలు కానుకేసుకొని తీసుకోవాలా?
200 కానుకేసుకుని తీసుకోవాలి ఆ యొక్క వాగ్దానం మాటనే. ఏమండి చెప్పండి, దేవుడు ఉచితంగా ఇస్తున్నాడు. నువ్వు ఇస్తావు ఇవ్వు, అది నీ ఇష్టం. అది ఆమేన్, ఆమేన్. నువ్వు ఇచ్చేది ఇవ్వండి, అది నీ ఇష్టం మీద ఆధారపడి ఉంది, దేవుని యొక్క మాట కోసం. అయితే యేసయ్య మాట ఎంతని అంతని పెట్టి మనం కొనలేమండి. అమూల్యములైన వాగ్దానం. చెప్పండి, వాగ్దానం, అమూల్యములైన వాగ్దానాలు అత్యధికంగా మనకిచ్చాడు. ఎలా ఇచ్చాడు? అత్యధికంగా మరి ప్రభు మనకిచ్చాడు. మనుషులు నిన్ను గూర్చి గొప్ప సంగతులు చెప్పుకుంటారని నాకు వాగ్దానం దేవుడిచ్చాడు. ఆమేన్. ఈ సమయంలో మిమ్మల్ని కూడా నేను అడుగుతాను. నేను ఎవరిని అడుగుతానో మీకు ఎవరో తెలియదు, నాకే తెలుసు. ఎవరిని పడితే వాళ్ళని అడుగుతాను, వాళ్ళు చెప్పగలగాలి. వాగ్దానం అంటే బైబిల్లో పెట్టుకునేది కాదు, కార్డు తీసుకెళ్ళి. ఇప్పుడు ఎలా ఉన్నారో చూస్తాను. నలుగురిని అడుగుతా, లేడీస్ నుంచి ఒకరిని. జాగ్రత్త వారు సిద్ధంగా ఉండండి. అమూల్య, నీకు వచ్చిన వాగ్దానం ఏంటమ్మా? గట్టిగా చెప్పు. విడువక. బా, వెరీ గుడ్. అది అలా గుర్తుపెట్టుకోవాలి. బ్రదర్స్ లోకల్ని అడుగుదాం అనుకుంటున్నాను. సంజీవన్న, అదే మరి ఎవరు చెప్పలేరో వాళ్ళని అడగటమే కదా ఇప్పుడు కావాలి. అదే కదా మరి, మీరు చెప్పలేరు అని నేను అడగటం కాదు, ఎంతగా గుర్తుపెట్టుకున్నారు వాగ్దానం వస్తే అనేది నాకు కావాలి. ఆమేన్. నేను ఒక ఉదయం ఒక బ్రదర్ని అడిగా, వాగ్దానం బ్రదర్ అంటే, అన్న అదేదో ఉందన్న, అదేదో వచ్చింది బైబిల్లో పెట్టాను అని అంటున్నాడు. బైబిల్లో పెట్టడం కాదు, వాగ్దానం కార్డు తీసుకెళ్ళి అది ఈ సంవత్సరం అంతా నీ గుండెలో ఉండాలి ఆ మాట. హల్లెలూయా. బైబిల్ గుండె మీద పెట్టుకోవటం కాదు, ఎక్కడ ఉండాలి బైబిల్? నీ గుండె లోపల ఉండాలి. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. మల్లేష్ అన్న, మీకు వచ్చిన వాగ్దానం ఏంటి? నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించేదను. ఆమేన్. హల్లెలూయా. వెరీ గుడ్. సునీతక్క, మీకు వచ్చిన వాగ్దానం ఏంటి? నిన్ను గొప్ప జనంగా నిన్ను ఉంచుతాను. హల్లెలూయా. అబ్బాబ్బా, ఇలాగ మిమ్మల్ని అందరిని అడిగితే, ఒక్కొక్కరిని అడిగితే అండి చక్కగా చెప్పగలుగుతారు. ఈ వాగ్దానాలన్నీ మన జీవితంలో నెరవేరునుగాక. మీకు అందిన వాగ్దానాలన్నీ నెరవేరునుగాక. ఏమండి, వాగ్దానాలు ఉన్నాయా? ఇప్పుడు చూస్తున్నారు, అన్న అడుగుతాడేమోనని. అబ్రహాం, నీ వాగ్దానం ఏంటి? అయ్యా, నీ మనవి, ఆయన నీ మనవి ఆలకించు. ఆమేన్. దానికి స్తోత్రం. నిజంగా యేసయ్య సన్నిధిలో ఆయన ఇచ్చిన ప్రతి మాట చాలా శ్రేష్టమైనది. అమూల్యమైన వాగ్దానాలు మన జీవితంలో దేవుడు చేశాడు. అవి ఎప్పుడు నెరవేరుతాయి మన జీవితంలో? ఎప్పుడైనా మన జీవితంలో నెరవేరుస్తారు అనే విషయాలు మనం గుర్తించుదామా? నా జీవితంలో వాగ్దానాలు ఎందుకోనండి నెరవేరట్లేదండి అనుకుంటున్నారు ఎవరైనా? ఎందుకు నెరవేరట్లే కూడా చెప్తాను, జాగ్రత్తగా ఆలకించండి. ఒక 7 విషయాలు, ప్రాముఖ్యమైన విషయాలు మీతో మాట్లాడతాను. నెంబర్ 1, మొట్టమొదటిది రోమపత్రిక 4వ అధ్యాయం 20-21 వచనాలు. రోమపత్రిక 4వ అధ్యాయము 20-21 వచనాలు చదవండి. ఆ విశ్వాసము వలన దేవుని వాగ్దానము గూర్చి సందేహింపక దేవుని మహిమపరిచే ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. ఆమేన్. హల్లెలూయా. అవిశ్వాసము వలన
దేవుని వాగ్దానం గురించి సందేహింపకుండా, చెప్పండి, ఏం చేయకుండా వాగ్దానం ఇచ్చాడు. ఇది నెరవేరిద్దంటావా నా జీవితంలో? ఇది నెరవేరిద్దంటావా నా జీవితంలో? నెరవేరిద్దంటావా? ఏదో మొత్తానికి అలా చేస్తా ఎలా చేస్తా అని అన్నాడు దేవుడు. ఎలా చేస్తా, అలా చేస్తా, ఎలా చేస్తా అని వాగ్దానం అయితే వచ్చింది. నువ్వు అలా అవుతావు, ఎలా అవుతావు అని వాగ్దానం వచ్చింది. నిన్ను గొప్పోడిగా చేస్తానని వాగ్దానం వచ్చింది. ఇది ఇది నిజమేనా, అలా జరిగిద్దా అని చెప్పేసి అని డౌట్ పడేవారికి, సందేహించేవారి జీవితంలో వాగ్దానం నెరవేరు. దాని మీద ఏముంచాలి? నెరవేరుస్తాడు. ఆయన నాకు మాట ఇచ్చాడు, ఆయన నెరవేరుస్తాడు అని ఏం చేయాలి? విశ్వాసంతో, నమ్మికతో ఉండాలి. అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు, నీ సంతానాన్ని ఇసుక రేణువుల వలె విస్తరింప చేస్తాను అని. ఆమేన్. ఎలాగా? ఇసుక రేణువుల వలె నీ సంతానాన్ని విస్తరింప చేస్తా. అలాగనే దేవుడు గొప్పగా దీవించాడు. దేవునికి స్తోత్రం. ఆయన వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు, నీతిమంతుడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరైతే దాని మీద నమ్మకం ఉంచుతారు, ఇచ్చిన మాట మీద నెరవేరుస్తాడు నా జీవితంలో అని, వారి జీవితంలో తప్పకుండా కార్యాలు జరుగుతాయి. ఆ వాగ్దానం నెరవేర్చబడిద్ది. ప్రైజ్ ది లార్డ్. మనకి నమ్మిక, విశ్వాసం ఉండాలి. వాగ్దానం ఆ మాట మీద నమ్మకం, ఏదో వచ్చింది మొత్తానికైతే అని చెప్పి అనుకోవటం కాదు. ఎందుకు ప్రత్యేకంగా మీకు వాగ్దానం కార్డు ఇవ్వడం జరిగిందంటే, బైబిల్లో చాలా వాగ్దానాలు ఉన్నాయి, మరి ప్రత్యేకంగా ఒక వాగ్దానం తీసేయటం ఏంటంటే, నువ్వు ఆ మాటను బట్టి ప్రార్థన చేసుకొని నువ్వు ఆ సంవత్సరం అంతా ఆ మాట నీ జీవితంలో ఏమండి నెరవేర్చబడాలి, నువ్వు సిద్ధపాటు కోసం. హల్లెలూయా. అది మనం కొత్త సంవత్సరంలోకి వచ్చే ముందు ఎంతో ప్రార్థన చేసుకొని దేవుడు ఏ మాట ఇస్తాడా అని ఒక మంచి ప్రార్థనతో నువ్వు సిద్ధపడి తీసుకుంటే, దేవుడు ఆ మాటతో దేవుడు ఆ మాట ఇచ్చి నీతో నేను దర్శిస్తాడు. కొత్త సంవత్సరంలోకి వెళ్ళిన తర్వాత, ప్రభువా నువ్వు నాకు ఏ మాట ఇవ్వబోతున్నావు, ఏ వాగ్దానం ఇవ్వబోతున్నావు, అది నా జీవితంలో నెరవేరాలయ్యా అని ప్రార్థన చేసుకొని నువ్వు సిద్ధపడాలి. హల్లెలూయా. బైబిల్లో ఉన్న వాగ్దానాలన్నీ నీయే, మనయే. కానీ ప్రత్యేకించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుని ఒక వాగ్దానం మనం పొందుకోబోతుండగా, ఆ యొక్క వాగ్దాన విషయంలో పూర్తి విశ్వాసం, నమ్మిక మనం కలిగి ఉండాలి. ఆ మాట నా జీవితంలో నెరవేరాలనేటువంటి ఆ తపన నీలో ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. నమ్మిక, విశ్వాసం కలిగిన వారి జీవితంలో వాగ్దానం నెరవేర్చబడిద్దండి. సందేహాలతో, అనుమానాలతో ఇది నెరవేరిద్దా, నాకు వచ్చిన మాట లేదా అని డౌట్స్ పడేవారికి వారి జీవితంలో నెరవేరదు. వాగ్దానం వచ్చిందిగా నెరవేరదు. నువ్వు బీరువాలో పెట్టుకోవడానికి కాదు, నువ్వు బైబిల్లో పెట్టుకోవడానికి కాదు. అది ప్రతిరోజు దాన్ని ఎత్తిబట్టి ప్రార్థన చేసుకోవాలి. ఏం ఎత్తిబట్టి? దేవుడికి ఇచ్చిన మాటను ఏం చేయాలి? సంవత్సరం అంతా చెప్పాలి. ఎత్తిబట్టి ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. నెంబర్ 2, రెండో పాయింట్, మన జీవితంలో వాగ్దానం నెరవేర్చబడాలంటే రెండోదిగా చేయవలసిన విషయం, మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 25-26 వచనాలు. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయము 25-26 వచనాలు. యెహోవా ఇశ్రాయేలుల దేవా, నీ కుమారులు సత్ప్రవర్తన గలవారై నీవు నా ఎదుట నడిచినట్లు నా ఎదుట నడిచిన ఎడల నా దృష్టికి అనుకూలుడై ఇశ్రాయేలుల మీద సింహాసనసీనుడు వాడు నీకుండక మానడని సెలవిచ్చితివి. నీవు నీ దాసుడను నా తండ్రి యగు దావీదునకు ఇచ్చిన వాగ్దానమును స్థిరపరచుము. ఇశ్రాయేలుల దేవా, దయచేసి నీ దాసుడును నా తండ్రి అయిన దావీదుతో నీవు సెలవిచ్చిన మాటను నిశ్చయపరచుము. ఆమేన్. అందరూ నా వైపు చూడండి. ఇప్పుడు సొలొమోను ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? దేవా, నా తండ్రికి మాట ఇచ్చావే, నా తండ్రికి వాగ్దానం చేసినట్లుగా నా జీవితంలో కూడా నువ్వు ఆ వాగ్దానాన్ని చెప్పాలి, నెరవేర్చండి అయ్యా అని ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? మీకు వచ్చింది అది బైబిల్లో పెట్టుకోవడానికి కాదు. రెండోది ఏం చేయాలి?
ఏం చేయాలమ్మా? అయ్యా చెప్పండి అందరూ. వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడాలంటే మౌనంగా ఉండటానికి కాదు, ఆ వాగ్దానం పక్కన పెట్టేసుకోవటం కాదు. ప్రతిరోజు ఎత్తిపట్టి ఏం చేయాలి? వాగ్దానాన్ని ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన చేసినందువల్ల దేవుడు నెరవేర్చాడా లేదా? నెరవేర్చారు. తరతరాలుగా దేవుని దావీదు సింహాసనం ఉండేలాగా ఏమండి అద్భుతం జరిగింది, స్థిరపరచబడింది. హల్లెలూయా. చూసారా? మన జీవితంలో కూడా వాగ్దానం నెరవేర్చబడాలంటే మనం కూడా దేవుని సన్నిధిలో దేవుణ్ణి గోజాడి అడిగి ప్రార్థించాలి. ఏమని? ప్రభువా, నాకు వచ్చిన వాగ్దానం, నువ్వు నాకు ఇచ్చిన మాట ఈ సంవత్సరంలో నెరవేర్చండి అయ్యా, నేను అనుభవించాలయ్యా ఆ మాటని. పోయిన సంవత్సరం మీకు వాగ్దానం దేవుడు ఇచ్చాడు కదా, ఎంతమంది జీవితాలు నెరవేరిందో ఒకసారి చేతులు ఎత్తారా? మీకు వచ్చిన మాట నెరవేరిందా? నెరవేరలేదా? నెరవేరలేదేమో డౌట్గా కనపడదు. నెరవేరలేదంటే ఏదో లోపాలు ఉన్నాయి. మరి ఏంటో లోపాలు మీతో చెబుతున్నా కదా. ఒకటి, నీకు నమ్మికన లేకపోయి ఉండొచ్చు. రెండోది, నువ్వు ప్రార్థన చేయకపోయి ఉండొచ్చు. ఆమె అంతేనండి. ప్రార్థించే వారి పట్ల దేవుడు వాగ్దానాన్ని ఏం చేస్తాడు? నెరవేరుస్తాడు. మీకు 7 విషయాలు చెప్తానన్నాను కదా. రెండో విషయం మీతో మాట్లాడుతున్నాను. ప్రార్థించే వారి పట్ల దేవుడు ఏం చేస్తాడు? వాగ్దానాలు, ఆయన ఇచ్చిన మాట తప్పకుండా నెరవేరుద్ది, నెరవేరుస్తాడు ఆయన. హల్లెలూయా. నెరవేరుస్తాడు. ఎప్పటికీ మీ హృదయాల్లో భద్రపరచుకోవాల్సిన మాటలు ఎక్కడ మీకు దొరకవు. దేవుని సన్నిధిలో నేను సిద్ధపరిచిన సందేశం. నెంబర్ 3, మూడవది, వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడాలంటే మూడవ విషయం, మొదటి రాజుల గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనం. మొదటి రాజుల గ్రంథము ఈ మందిరమును 6వ అధ్యాయం 12. నీవు కట్టించుచున్నావే, నీవు నా కట్టడలను న్యాయ విధులను అనుసరించి నడుచుకొనుచు నేను నియమించిన ఆజ్ఞలన్నింటినీ గైకొనిన ఎడల నీ తండ్రి అయిన దావీదుతో నేను చేసిన వాగ్దానమును నీ పక్షముగా స్థిరపరచేదను. చూసారా ఏమంటున్నాడంటే, నేను వాగ్దానాన్ని నెరవేర్చాలంటే నువ్వేం చేయాలి? చెప్పండి 6:12 ప్రకారం మనం చూస్తున్నాము. ఏమంటున్నాడండి? హల్లెలూయా. ఎంత చక్కటి మాట అండి ఆ మాట. ఆజ్ఞలన్నిటినీ, అదిగో నా న్యాయ విధులు, నా కట్టళ్ళు, నా ఆజ్ఞలన్నీ గైకొన్ని ఎడలా అప్పుడు నీ తండ్రి అయిన దావీదుతో నేను చెప్పిన వాగ్దానమును అది నెరవేరుస్తాను, స్థిరపరుస్తాను. అప్పుడు అంటే దీని అంతటి మొత్తం అర్థమైందంటే, నువ్వు నా మాట వింటూ ఆ మాట ప్రకారం నువ్వు బ్రతికితే, నా మాట వింటూ నేను చెప్పినట్టు నా మాట ప్రకారం నువ్వు బ్రతికితే తప్పకుండా నీ జీవితంలో వాగ్దానాన్ని నెరవేర్చుకుంటావు, నెరవేరిద్ది నీ జీవితంలో అన్నాడు ఆయన. ఆమేన్. యేసయ్య నీకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చబడాలంటే, నీ జీవితంలో యేసయ్య నీకు ఇచ్చిన మాట నెరవేరాలంటే నువ్వు ఆయన మాట వినే బిడ్డగా, వినేవాడివిగా ఉండాలి. ఆమేన్. అర్థమైందా నేను చెప్పిన మాట? సేవకుని మాట, యేసయ్య మాట వినేవారికే యేసయ్య ఇచ్చిన మాట నెరవేరిద్ది. ఆయన ఇచ్చిన మాట నీ జీవితంలో, నా జీవితంలో, మన అందరి జీవితాల్లో నెరవేరాలంటే మనం ఏం చేయాలి? ఆయన మాట చెప్పరే వినేవారుగా ఉండాలి. ఆయన మాట వినేవారుగా, ఆయన మాటను అనుసరించి జీవించేవారుగా ఉండాలి. ఆయన మాట ఎవరి నోటి నుంచి వస్తుంది? తన సేవకుని నోటి నుంచి వస్తుండగా ఆ మాట నువ్వేం చేయాలి? విని దాని ప్రకారము నడుస్తూ ఉన్న వారికి ఎందుకు దేవుడు వాగ్దానం నెరవేర్చడండి? ఎందుకు నెరవేర్చడండి ఆయన? ఎందుకు నెరవేర్చడండి? నువ్వు యేసయ్య మాట, సేవకుడు చెప్పిన మాట నువ్వు విని ఆ ప్రకారం నడుస్తూ ఉంటే దేవుడు ఎందుకు నీ జీవితంలో మాట నెరవేర్చడు? తప్పకుండా నీ జీవితంలో నా దేవుడు మాట నెరవేరుస్తాడు. అయితే ఏం చేయాలి? ఆయన మాట వింటమేనా? విని ఏం చేయాలి? గట్టిగా మాట్లాడండి. నేను మాట్లాడమన్నప్పుడు మీరు మాట్లాడవచ్చు.
మీరు విని ఏం చేయాలి? దాని ప్రకారంగా గైకొని నడుస్తూ ఉన్నప్పుడు ఎందుకు మన జీవితంలో యేసయ్య మాటను నెరవేర్చాడు? ఆయన ఇచ్చిన మాట ఆమేన్, తప్పకుండా నెరవేరుస్తాడు. 1000 తరాలైనా ఆయన మాట నిలుస్తుంది. నా దేవుడు సదాకాలం ఉండు దేవుడు. పడదాం. నా దేవుడు సదాకాలం ఉండు దేవుడు. 1000 తరాలైన ఆయన మాట నిలచును. 1000 మందికి కృపను చూపును. 1000 తరాలైన ఆయన మాట నిలచును. 1000 మందికి కృపను చూపును. నా దేవుడు సదాకాలం ఉండు దేవుడు. నా దేవుడు సదాకాలం ఉండు దేవుడు. ఆమేన్. ఆయన ఎప్పటికుండే దేవుడు. ఆయన ఇచ్చిన మాట కూడా ఎప్పటికీ నెరవేర్చే దేవుడు. 1000 తరాలైనా కానీ ఆయన మాట తప్పే దేవుడు కాడు. దేవునికి స్తోత్ర. నువ్వు మాట ఇచ్చి తప్పుతావేమో కానీ ఆయన మాట ఇచ్చి తప్పని దేవుడు. ప్రభువుకి మాట ఎత్తావు, ప్రభు ఈ సంవత్సరం అంతనైనా ఒక్క వారం కూడానైనా, అయ్యా ఒక్క శుక్రవారం అయినా, ఒక్క శనివారం అయినా, ఒక కోట కూడానైనా మిస్ కాను ప్రభు అంటావా? సంవత్సరానికి ఎన్ని వారాలు మిస్ అవుతారో. నువ్వు మాట తప్పుతావు కానీ యేసయ్య మాట ఇస్తే చెప్పండి తప్పని దేవుడు. మరి ఈ సంవత్సరం ఏం తీర్మానం చేసుకున్నారు? ఒక్క వారం కూడా నేను వెనకబడకుండా నడుస్తానని తీర్మానం చేసుకున్నావా? ఒక్క వారం కూడా, ఒక్క శుక్రవారం కూడా నేను వెనకబడిన ప్రభువా, ఒక్క ఆదివారం కూడా నేను వెనకబడకుండా నడుస్తానని తీర్మానం చేసుకున్నారా? మొదటి ఆదివారం మీరు ఉన్నారు సన్నిధిలో. ఆమె మొదటి శుక్రవారం అయిపోయింది, మొన్న అయిపోయింది. మొదటి ఆదివారంలో మనం ఉన్నాం. ఆయన సన్నిధిలో తీర్మానం చేసుకున్నారా? ప్రభా ఈ సంవత్సరంలో ఒక్క వారం కూడా నేను వెనకబడిన ప్రభు అనే సన్నిధికని. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిజంగా దీన్ని పెట్టారా? మన జీవితంలో దేవుడు వాగ్దానాలు నెరవేర్చాలంటే రెండవదిగా మనం ఏం చేసేవారుగా ఉండాలి? ఆయన మాట వినేవారుగా మనం ఉన్నప్పుడు తప్పకుండా ఆయన మాట, ఆయన వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడతాయి. నెంబర్ 4, 4 విషయం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 11, 12 వచనాలు. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 11, 12 వచనాలు. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొను వారిని పోలి నడుచుకొనున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇది వరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచాలని అపేక్షించుచున్నాము. ఆమేన్, హల్లెలూయా. ఏమండి, వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడాలంటే ఓర్పు కావాలండి. చెప్పండి, ఓర్పు సహనం మనలో కావాలా వద్దా? ఏమండి, యేసయ్య ఇచ్చిన మాట మన జీవితంలో నెరవేర్చబడాలంటే మనలో ఏముండాలి? ఓపికతో కనిపెట్టుకొని ఉండాలి. కొంతమంది జీవితంలో వెంటనే జరుగుతుంది, కొంతమంది జీవితంలో కొంచెం ఆలస్యం అవుతుంది. ఆలస్యమైన మేలు కోసమే, ఏది జరిగినా మేలు కోసమే అని మనం గుర్తించాలని మీకు తెలియచేస్తున్నాను. ఆమేన్. ఏమంటే యేసేపుకి కల వచ్చింది. వాళ్ళ అన్నలందరూ సాగిలు పడినట్టుగా కల వచ్చిందట. ఎలా వచ్చిందండి? వాళ్ళ అన్నలు, వాళ్ళ అమ్మ, నాన్న అందరూ కూడా ఎలాగా? ఈయన యొక్క పన ఇలా నిలబడి ఉంది. మిగతా పనులన్నీ సాగిలు పడి మరి వెంటనే నెరవేరింది అనుకుంటున్నారా? బాగా వచ్చాయండి కళలు. యేసేపుకి కళలు బాగా వచ్చాయి. ఒక పేరు పడింది, కళలుగానే ఎవరు వస్తున్నాడు?
కలలుగానే ఏసేపు వస్తున్నాడు అనేవాళ్ళు అనమాట. వాళ్ళ అన్నలందరూ కూడా అరే కలలుగానే అరే అరే అది అన్నం తీసుకొస్తున్నాడు, మనకి సద్దన్నం తీసుకొస్తాం, సద్దిమూట తీసుకొస్తున్నాడు, కలలుగానే వాడుతున్నాడు. అరే ఈరోజు ఎలాగైనా సరే వీటి సంగతి చూడాలరా, ఈరోజు ఎలా అయినా సరే వీటి సంగతి చూడాలని చెప్పి ఒకరు మాట్లాడుకున్నాడు. ఒకడేమో ఈయన్ని చంపేద్దామని ఒకడేమో చంపొద్దురా, ఎందుకురా అంత పని చేయొద్దు, మనం ఇతలకు అమ్మేద్దాం అంటాడు ఒకడు, నీళ్ళు లేని బావిలో పడేద్దాం అంటాడు ఒకడు. రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు మొత్తానికి యేసేపు గురించి. మొత్తానికండి చివరికి నీళ్ళు లేని బావిలో పడేశారు. తర్వాత తీసి ఇలా బావిలో పడేయటం ఎందుకులే, అమ్ముకుంటే డబ్బులను వస్తాయి కదా ఇన్నే అని 20 వెండి నాణాలకు అమ్మేశారు. యేసుప్రభును ఆ రోజు 30 వెండి నాణాలు అమ్మితే ఏమన్నాయి? యేసేపు బైబిల్లో యేసుప్రభు వారికి సూచనగా సాదృశ్యంగా ఉంటూ ఉన్నాడు. ప్రతి పాయింట్ యేసేపు జీవితంలో జరిగిన ప్రతి సందర్భం యేసుప్రభు వారికి సాదృశ్యంగా ఉందన్నమాట. అది చాలా పెద్ద పాఠం. గట్టిగా ఒకసారి చూడండి, స్తోత్రం చెప్పండి. అతను అమ్మేసిన తర్వాత ఐగుప్తు తెలిపాడు. ఐగుప్తు తెలిపిన తర్వాత అండి అక్కడ ఉన్నతంగా దేవుడు యేసేపుని ఆశీర్వదించాడు. తర్వాత రోజు ఏమైంది తెలుసా అండి, వీరి అన్నలు ఉంటున్నటువంటి ఆ యొక్క దేశంలో కరువు వస్తే, కనాను దేశంలో అక్కడ కరువు వస్తే ఎక్కడికి వచ్చారంట? ఐగుప్తు దేశానికి వచ్చి యేసేపు దగ్గరకు వచ్చి సాగిలపడి, అయ్యా ధాన్యం పోయరా మాకు అని సాగిలపడి అడుగుతున్నారు. కల నెరవేరిందా? ఎప్పుడు నెరవేరింది? కొంత టైము పట్టిందండి. వాగ్దానం చేస్తే ఆయన మాట తప్పడు. ప్రైజ్ ది లార్డ్. నీ జీవితంలో ఏదైనా దేవుడు ఒక మాట ఇస్తే మాట తప్పడు, తప్పకుండా అది ఆలస్యమైనా నెరవేరి తీరుతుంది. స్తోత్రం. ఆ మాట మీద మనకేముండాలి? ఓర్పు కూడా ఉండాలి. ఏముండాలి? ఓర్పు, సహనం మనం కలిగి ఉన్నప్పుడు తప్పకుండా మన జీవితంలో వాగ్దానాన్ని పొందుకుంటాం. ఓర్పు సహనం అవసరమై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఎగ్జాంపుల్ ఏమండి, యోబు గారు కూడా మనం తీసుకోవచ్చు. యోబుని దేవుడు రెండంతలుగా నేను దీవించదనని వాగ్దానం ఇచ్చాడు. ఆమేన్. రెండంతలుగా ఎప్పుడు దీవించాడండి? అన్నీ పోయినప్పుడు కూడా ఎలా ఉన్నాడు యోబు? ఎక్కడ విశ్వాసాన్ని విడిచిపెట్టలే, ఎక్కడ దేవుని మీద ఏమండి ఇబ్బందులు, ఆ శ్రమల్లో కూడా ఏమండి దేవుని మీద అలగలేదు. యేసయ్య మీద, దేవుని మీద, దేవుని సేవకుని మీద, సంఘం మీద ఏమండి అలిగేవారుగా ఉండకూడదు. ఈ రోజుల్లో చిన్న శ్రమ వస్తే చర్చికి రాను, ఎక్కడ రాదట? ఏమొస్తే? శ్రమ వస్తే చర్చికి రాను, శ్రమ వస్తే నాకే శుభ్రం వద్దు, నాకెవరు వద్దు. ఇంకా ఏందండి, ఎవరి మీద అలుగుతావండి? ఎవరి కోసం వస్తున్నావో చర్చికి? నాకు అర్థం అవట్లే. కొంతమంది అంటారు పలానా ఆమె వస్తే నేను చర్చికి రాను, పలానా ఆయన వస్తే నేను చర్చికి రాను. ఎవరి కోసం వస్తున్నారండి? మన ఆత్మ నరకానికి పోకుండా పరలోక రాజ్యం చేరాలని వస్తున్నాం. ఆమె చెప్పండి. నరకానికి పోకుండా ఎక్కడ చేరాలని? పరలోకం ప్రభు దగ్గరకు మనం చేరాలని మనం వస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ పరిస్థితులు బట్టి మనం కృంగిపోకూడదు, బలహీనమైకూడదు, లోకంలో కలిసిపోకూడదు, దేవుని విడిచిపెట్టేయకూడదు. ఆ సంఘాలు మనం ఏమంటే తిరుగుతూ ఉండకూడదు, స్థిరపడిపోయి ఉండాలి. చావైనా బ్రతుకైనా మాకు ఇదే అని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను చెబుతున్నాను, ఈ సంఘంలో ఉండకుండా ఈ సంఘంలో స్థిరపడినోడు మనం చెప్పే ఈ బోధలకి, ఈ చెప్పే ఈ వాక్యానికి సరిగా నిలబడలేనోడు ఎక్కడ నిలబడలేడు. వాళ్ళు దేనికి పనికిరాని వాళ్ళు అవుతారు వాళ్ళు. ఆమేన్. ఇలాంటి బోధ, ఇలాంటి వాక్యం నీకు ఎక్కడ దొరకదు. ఆమేన్. ఇలాంటి సంఘంలో నిలవలేనివాడు వాళ్ళు తుక్కు లాంటి వాళ్ళు. తుక్కు రకం అంటారు చూసారా? తుక్కు రకం ఏమైపోతుంది చెప్పండి? ధాన్యం అన్న ఏమైందన్నా? దానికి రేట్ వచ్చిద్దా? తడిసిన ధాన్యానికి రేట్ వచ్చిద్దా? విలువలేని వ్యక్తి అన్నమాట నువ్వు దేవుని దృష్టిలో. ఆమేన్. పొట్టులు గాలి వస్తే ఎగిరిపోయే పొట్టు లాంటి వాళ్ళు. గింజలు కావాలి దేవునికి. ఆమేన్. ఎలా ఉండాలి నువ్వు దేవుళ్ళో? చెప్పండి. గింజలాగా ఉండాలి నువ్వు దేవుళ్ళో.
పొట్టు దేవునికి అవసరంలే. ఊరికి దేవుని మీద అలిగేవాళ్ళు, సేవకుని మీద అలిగేవాళ్ళు, ఏమండి మందిరం మీద అలిగేవాళ్ళు అవసరం లేదు దేవుడికి. శ్రమ వస్తే శ్రమల్లో కృంగిపోవద్దు, ధైర్యంగా నిలబడాలి తప్పించి మనం బలహీనం చెందకూడదు. ఎక్కడ ప్రభువుని మోకల్లేసి దేవుణ్ణి ఆనుకోవాలి. నీ భారం అంతా దేవుడు తీసేస్తారు, నీ బాధ అంతా ఆయన తీసేస్తారు. ఓపిక కలిగి ఉండాలండి. వాగ్దానం నెరవేరాలంటే కష్ట సమయంలో, శోధన సమయాల్లో, వేదన సమయాల్లో ఓపిక కలిగి ఉండాలి. వారి జీవితంలోనే దేవుడు వాగ్దానాలు నెరవేరుస్తాడు, గొప్ప చేస్తాడు మనల్ని. హల్లెలూయా. రెండంతలుగా దేవుడు ఇచ్చాడట యోబుకి. పోయిన దానికంటే రెండంతలుగా దేవుడు ఇచ్చాడు. 10 మంది పిల్లలు పోతే 10 మందిని పిల్లల మరలా దేవుడు ఇచ్చాడు. 10 మంది పిల్లలు పోతే 10 మందిని. దేవునికి స్తోత్రం. మనుషులకి ఆత్మలు ఉంటాయి కనుక 10 మంది ఆత్మలు దేవుని రాజ్యంలో ఉన్నాయి. దేవుడు 10 మందిని ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. 7 రకాలైన శ్రమలు వచ్చాయి యోబుకి. 7 రకాలైన శ్రమలు వచ్చాయి. 7వ శ్రమ దేవుడు ప్రార్థన వినకుండా పోవుట. ఆయన ప్రార్థన వినకపోవటమే 7వ శ్రమ. అక్కడ 6 శ్రమలే కనబడతాయి, కానీ 7వ శ్రమ ఏంటంటే ముఖం దేవుడు తిప్పుకుంటున్నాడు, పక్క తిప్పుకుంటున్నాడు. నీ ప్రార్థన నేను వినండిరా బాబు ఎన్నో అని పక్క తిప్పుకో. ఎందుకనంటే పరీక్షలో ఉన్నాడు. ఎక్కడున్నాడు? ఎవరికి పరీక్ష జరుగుతుంది? సైతానికి, దేవునికి. దేవునికి సాతానికి ఏం జరుగుతుంది? పోటీ, పరీక్ష జరుగుతుంది. నువ్వు అన్నీ తీసేస్తే నిన్ను స్తోత్రం స్తోత్రం అండో, నువ్వే నా దేవుడు ప్రభువా అని ఏ బండో చూసుకో ఒకసారి అని చెప్పేసి అని ఎవరిద్దరికీ పోటీ జరుగుతుంది. అదనమాట, అది మర్చిపోకుండా. అందుకని ఆ టైంలో దేవుడు ప్రార్థన చేసినా వినలేదు, ఆయన ముఖం తిప్పుకున్నాడట. యోబు గ్రంథం చదువుకుంటే మీకు తెలిసిద్ది. 7 రకాల శ్రమలు వచ్చినాయి, కానీ యోబు నిలబడి ఉన్నాడు. యథార్థతను వదల్లా, యేసయ్యని వదలలేదు. అవసరానికి యేసయ్యని పట్టుకొని అవసరం తీరాక యేసయ్యని వదిలేసే జీవితం వద్దు. చచ్చినా బ్రతికినా నాకు యేసయ్య కావాలి, యేసయ్యతోనే నా జీవితం అని నీ జీవితాన్ని ముందుకు కొనసాగించాలి. ఆమేన్. ఎవరొద్దన్నా నాకు యేసయ్య కావాలి. చర్చికి వెళ్ళిపోతున్నావా, దేవుని నమ్మేసుకున్నావా అని ఎవరన్నా నిన్ను మాట్లాడితే అవును నా యేసయ్య, ఆయన నా దేవుడు అని చెప్పటానికి సిగ్గుపడని వారుగా ఉండాలి మన ఈ లోకంలో. ఆమేన్. సిగ్గుపడితే ఈ లోకంలో యేసయ్య ఒకరోజు నువ్వు సిగ్గుపడ్డావు కనుక యేసయ్యను గూర్చి ఆయన కూడా అంటాడు నువ్వెవరో నాకు తెలియదు అని. యేసయ్య నిన్ను గూర్చి చెప్పడానికి కూడా సిగ్గుపడతాడు. తన రాజ్యంలో నిన్ను చేర్చుకోవడానికి కూడా ఆయన సిగ్గుపడతాడు. జాగ్రత్త సుమా. గమనించండి, శ్రమల్లో కూడా మనం ఏం చేయాలి? ధైర్యంగా ఓర్పు కలిగి దేవుని వాగ్దానం మనం పొందుకుందుముగాక. చూడండి, నేను ముగించబోతున్నాను. 3 విషయాలు చెప్పి ముగిస్తాను త్వరగా. యాకోబు పత్రిక 1:12 చూడండి. యాకోబు పత్రిక 1:12. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. ఇప్పుడు ఆయన వాగ్దానాన్ని మనం పొందుకోవాలంటే ఆయన్ని ప్రేమించేవారుగా ఉండాలి. చెప్పాలందరూ. ఎవరైతే యేసయ్యను ఎక్కువగా ప్రేమిస్తారో వారి జీవితంలో వాగ్దానం నెరవేర్చబడిద్దండి. ఆమేన్. ప్రేమించే వారికి వాగ్దానము నెరవేర్చబడిద్ది. ఎంత ప్రేమిస్తున్నారు యేసయ్యను? మీరు ఎంత ప్రేమిస్తున్నారు? ఎంతగా ప్రేమిస్తున్నారు? యేసయ్య మనల్ని ఎలా ప్రేమించాడు? ప్రాణము పెట్టునంతగా ప్రేమించాడు. ప్రాణం పెట్టేసి ప్రేమించాడు. పెట్టున్నంతగా కాదు, పెట్టేసి ప్రాణాన్ని ప్రేమించాడు. హల్లెలూయా. అలా ప్రేమించాడు. మరి నువ్వు నేను కూడా ఏం చేద్దాం? చెప్పరా, కొంచెం గట్టిగా చెప్పండి అమ్మా బ్రదర్స్.
మరి యేసయ్య మన కోసం ప్రాణమే ఇచ్చే అంత ఇచ్చాడే ప్రాణం అంతగా ప్రేమించాడే, మనం కూడా ఏం చేయాలి? అదే ప్రేమతో మనం కూడా ప్రేమిద్దాం. ఆమె అదే ప్రేమతో అంటే మనం కూడా ఏం చేయాలి? హలో, నా వైపు చూస్తున్నారా? నా మాటలు వింటున్నారా? ఏమంటే మనం ఎలా ప్రేమించాలి యేసయ్యని? యేసయ్య మన ప్రాణం ఇచ్చే అంతగా ప్రేమిస్తే మనం కూడా యేసయ్య కోసం ప్రాణం ఇచ్చే అంతగా ప్రేమించాలి. అంతేనా? ఇస్తావా ప్రాణం? ఇస్తావా? అమ్మో, హల్లెలూయా. అయ్యా అవునా? ఇస్తారా? చచ్చిపోతారా? యేసయ్య అంటే చచ్చిపోతారా యేసయ్య కోసం? నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తే, చావైతే దేవుని బిడ్డలకు చావైతే లాభం. బ్రతకటం క్రీస్తే, దేవుని బిడ్డలకు చావైనా లాభమే. లాభం. చావు అనేది మేలు. దేవుడి కోసం మనం చనిపోవాలి. దేవునికి స్తోత్రం. ఆయన కోసం మనం బ్రతకాలి. ఆయన కోసమే మనం చనిపోవాలి. ఆయనే మనకు అన్నీ అయి ఉన్నారు. మన వయస్సు ఆయన కోసమే, మన తపస్సు ఆయన కోసమే, మన జీవితం ఆయన కోసమే. హల్లెలూయా. మన చదువు మన జ్ఞానం, మనకున్న సమస్తం హల్లెలూయా ఆయన కోసమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన జననం, మన మరణం ఎవరి కోసం? యేసయ్య జననం మరణం ఎవరి కోసం? చెప్పరా గట్టిగా. రాజబాబాయ్ గారు ఒక పాట రాశారు. నా జననం నీకోసమే, నా మరణం నీకోసమే, నా వయస్సు నీకోసమే, నా తపస్సు నీకోసమే, నాకన్నీ నీకోసమే, అన్నీ నీకోసమేనయ్యా. అల్లెలు ఆయన అన్నీ మన కోసమే చేసింది. హల్లెలూయా. అవునండి. ఆయన జననం ఎవరి కోసం? మన కోసమే. యూదుల కోసమా? సర్వ మానవాళి కోసం ఆయన త్యాగం చేసి అంతగా ప్రేమించారు. అదే ప్రేమతో మనం ప్రేమించుదుము గాక. అది శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్మల్ని ప్రేమించుచున్నాను, విడవక మీ ఎడల కృపచున్నాను. నా జననం నీ కోసమే, నా మరణం నీ కోసమే, నా వయస్సు నీ కోసమే, నా తపస్సు నీ కోసమే, నా కోసమే మరణించినావా, నీ కోసమే నన్ను బ్రతికించినావా. హల్లెలూయా. నిజంగా ఆయన కోసమే మనం బ్రతుకుదుము గాక. ఆయన కోసం మరి లోకంలో జీవించుదుము గాక. ఆయన ఎట్టి ప్రేమతో ప్రేమించాడు, అట్టి ప్రేమతో మనం ప్రేమిస్తే ఆయన వాగ్దానాలు మన సొంతం. ఆయన మాట, ఇచ్చిన మాట మన సొంతం, మన చేతులు నెరవేర్చబడిద్ది అన్నమాట. చూడండి 6వ మాట, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 36వ వచనం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 36వ వచనం. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానం పొందు నిమిత్తము. చాలండి. వాగ్దానం పొందాలంటే మనం 6వదిగా ఏం చేయాలి? దేవుని చిత్తం చేయాలి. అందరూ చెప్పండి. చెప్పాలి. అది దేవుని చిత్తం చేసేవారి జీవితంలో దేవుడు ఏం చేస్తాడు? వాగ్దానం నెరవేరుస్తారు. అందరూ చెప్పాలి. ఎవరి జీవితంలో? ఆయన చిత్తం చేసేవారి జీవితంలో, ఆయన ఇష్టం చేసేవారి జీవితంలో తన వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు. పరలోకమందు దేవుని చిత్తం జరుగుతుంది, భూమి మీద కూడా ఆయన చిత్తం జరగాలన్నది ఆయన ఆశ. ప్రభు అని పిలిచే ప్రతివాడు ప్రవేశించడు, కానీ ఆయన చిత్తం చేసేవారే ప్రవేశిస్తారు. హల్లెలూయా. దేవుని చిత్తం చేయుదుముగాక. నీ చిత్తం చేయుటే నాకు ఆనందం అంటాడు భక్తుడు. ఏంటంట? మనకి ఎలా ఉండాలి? ఆయన చిత్తం చేయటం మనకి
ఆనందం సంతోషంగా ఉండాలి. ఆయన చిత్తం చేయటం అమ్మో చాలా కష్టంగా ఉంది, ఆయన ఇష్టం చేయటం అంటే అబ్బో చాలా కష్టమైన ఇష్టంగా మార్చుకోవాలి మనం. ఏం చేయాలి చెప్పండి? ఆయన చిత్తం చేయటం కష్టంగా ఉన్నా ఎలా మారాలి? ఇష్టంగా మనం చేయాలి, ఇష్టంగా చేయాలి. ఆయన చిత్తం అనుసరించడం, ఆయన ఇష్టాన్ని మనం నెరవేర్చడం ఈ లోకంలో చాలా కష్టం అనిపించినా అది ఎలా చేయాలి? ఇష్టంగా చేయాలి. అప్పుడే దేవుని వాగ్దానాన్ని మనం పొందుకుంటాం. ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేరిద్ది. ఆఖరికి 7వ మాట మీతో మాట్లాడి ముగిస్తాను. చూడండి, హెబ్రీ పత్రిక 4:1 చదవండి. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదమని వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనా ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోమునేమో అని భయము కలిగి ఉందము. అదనమాట. ప్రభు మనకి ఒక వాగ్దానం చేశాడు. ఏమి ఇస్తానన్నాడు? పరలోకం ఇస్తానని. ఏమి ఇస్తానని చేశాడా? అందరికి చేశాడు ఈ వాగ్దానం. చెప్పండి అమ్మా, ఏమి ఇస్తానన్నాడు? ఇస్తానన్నాడా? పరలోకం ఇస్తానన్న వాగ్దానం మనం పొందుకోవాలి. అది దాంట్లో మరి ఆ పరలోకం మనం చేరమో అనేటువంటి భయం కలిగి లోకంలో దేవుని కొరకు మనం సిద్ధపడి ఉండాలన్నమాట. ఆమేన్. భయం కలిగి పరలోకం చేరమో అని చెప్పేసి అని సిద్ధపడి ఉండాలి. మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని పరిశుద్ధాత్మతో నింపబడి ఈ లోకానికి వేరై మనం ప్రత్యేకంగా బ్రతుకుతూ సహవాసం, రొట్టె విరవటం, యేసయ్య రక్తం త్రాగుతూ ఏమండి మనం దేవుని కొరకు సిద్ధపడుతూ ఈ లోకంలో జీవిస్తూ మన పరిశుద్ధతను కాపాడుకుంటూ ఈ లోకంలో బ్రతకాలి. ఎందుకని? ఆయన రాజ్యంలో మనం ప్రవేశిస్తామా లేదా అని ఒక సిద్ధపాటు మనలో కావాలి. ఆమేన్. ఆ సిద్ధపాటు మనకు కావాలి. ఆ ప్రభు చేసిన ఆ వాగ్దానం లోకములో పరలోకములో మనం ప్రవేశిస్తామా లేదా అని. ఆ రోజు కనాను దేశంలో ఏమండి వారు ఎంతమంది ప్రవేశించారట? పూర్ణ మనసుతో దేవుని అనుసరించిన 2 యెహోషువ, కాలేబులు ప్రవేశించారు. చాలామంది మధ్యలోనే రాలిపోతూ వచ్చారు. కాబట్టి జాగ్రత్త కలిగి ఒక్క మాట, ద్రోహులారా అన్నందుకే మోషే కనాను దేశాన్ని చూస్తాగా అని శారవ అన్నాడు దేవుడు. ఏమండి? చూస్తావు కానీ తర్వాత దేవుని మహాకృపను బట్టి యేసుప్రభువారు భూమి మీదకి అడుగుపెట్టిన దినాల్లో మోషే, ఏలియాలు వచ్చారండి ఆ కొండ మీదకి. వచ్చినప్పుడు ఏమండి అక్కడ అడుగుపెట్టే భాగ్యం ఆత్మరూపిగా మోషేకి అవకాశం కలిగింది. ఆమేన్. ప్రియులారా గమనించండి. కాబట్టి వాగ్దానం పొందుకుంటామో లేదో, పరలోకాన్ని మనం స్వతంత్రించుకుంటామో లేదనేటువంటి భయంతో, వణుకుతో ఈ లోకంలో మనం సిద్ధపడాలి. ఆ వాగ్దానం పొందుకోవడానికి మనం సిద్ధపడాలి. ఆ భయంతో ఈ లోకంలో బ్రతకాలి. భయంతో బ్రతకడం అంటే ఏమండి చలికాలం ఏమండి వణుకొచ్చింది కదా, అలా వణికిపోవటం కాదు భయం అంటే. దైవ భయంతో ఉండాలి. ఆమేన్. దైవ భయం ఉన్నోళ్ళు ఏం చేస్తారు? సమయానికి వస్తారు. దైవ భయం ఉన్నోళ్ళు ఏం చేస్తారు? అన్ని విషయాల్లో క్రమం కలిగి దేవుడు చూస్తున్నాడు, దేవుడు ఉన్నాడనే భయంతో బ్రతుకుతారు. కాబట్టి అట్టి భయం కలిగి మనం ఈ లోకంలో జీవించదుముగాక మనం సిద్ధపడదాం. మోకరించండి, అందరూ ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ కార్యాలు జరిగించి మా జీవితంలో నాయన నీ ప్రార్థన చేసుకున్నవారు తెరిచి ప్రతి వారు కూడా యేసయ్యా మా జీవితంలో నెరవేర్చండి వాగ్దానాలు, మా జీవితంలో నీ వాగ్దానములు నెరవేర్చు నాయన. ఎస్, థ్యాంక్ యూ లార్డ్.